హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగమ్మాయి ముంబైలో సుధా. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ కామెంట్. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోస్ చాలామంది వరకు రీచ్ అవుతాయి కాబట్టి ప్లీజ్ లైక్ ద వీడియో. నేను ఈరోజు చాలా టేస్టీగా ఇంకా సింపుల్గా తయారయ్యే చికెన్ పికిల్ని తయారు చేశాను. మీరు కూడా నా స్టైల్లో ఒకసారి చికెన్ పచ్చడిని తయారు చేసుకోండి. చాలా బాగుంటుంది. ఇంకా చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే తయారు చేసుకోవచ్చు. చాలామందికి చికెన్ అంటే చాలా ఇష్టం కదా. చికెన్ ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు చెప్పండి? అందరికీ చికెన్ చాలా ఇష్టం కాబట్టి ప్రతిరోజు కూర వండుకోలేము కదా. ఇలా ఒకసారి 1 కిలో కానీ అరకిలో కానీ తెచ్చుకొని చక్కగా పచ్చడి పెట్టుకున్నట్లయితే ఎప్పుడు కావలిస్తే అప్పుడు పెరుగన్నంతో కానీ లేదా సాంబార్ రైస్తో దేంతో తిన్నా కూడా ఈ చికెన్ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ పికిల్ని తయారు చేసుకోవడం కోసం ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక అరకిలో చికెన్ తీసుకొని చక్కగా క్లీన్ చేసుకొని మీడియం సైజు ముక్కలను కొట్టించుకోవాలి. తర్వాత 1 స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం 1 స్పూన్ వరకు సాల్ట్ని కూడా చక్కగా యాడ్ చేసుకొని పసుపు సాల్టు కలిసే విధంగా ఒకసారి చికెన్ ముక్కలు అన్నిటికీ పట్టుకునే విధంగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా చక్కగా ఉప్పు పసుపు పట్టే విధంగా కలుపుకున్న తర్వాత చికెన్ని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కళాయిని ఉంచుకొని అందులో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక 4 ఇలాచీలను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం దాల్చిన చెక్కను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 5-6 లవంగాలను కూడా యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువగా లవంగాలు వేసినట్లయితే పచ్చడి చాలా ఘాటు అవుతుంది కాబట్టి కొంచెంగానే వేసుకోవాలి. ఇలా అన్నింటినీ వేసుకొని కొంచెం సిమ్లోనే పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుతూ డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల అన్నీ చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతాయి కాబట్టి తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు ధనియాలను కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ధనియాలు ఎక్కువగా యాడ్ చేసుకోవడం వలన గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది. గ్రేవీ తక్కువగా కావాలనుకునేవారు కొంచెం ధనియాలని తక్కువగా యాడ్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా కొంచెం మెంతులను కూడా యాడ్ చేసుకోవాలి. మెంతులను వేయడం వల్ల పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా కొంచెంగానే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం ఆవాలను కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ కూడా డ్రై రోస్ట్ చేయాలి. తర్వాత కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. చక్కగా వీటన్నింటినీ కూడా సిమ్లో పెట్టుకొని ఈవెన్గా ఫ్రై అయ్యే విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను కలుపుతున్నాను చూడండి. ఇలా చక్కగా కలుపుతూ ఫ్రై అవ్వడం వల్ల అన్నీ కూడా ఫ్రై అవుతాయి. ఇలా అన్నింటినీ దోరపదునుగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసుకొని చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రై అయ్యాక చూపిస్తున్నాను. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. తర్వాత వేరొక కళాయిని పెట్టుకొని దాంట్లో ముందుగానే మనం ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ను, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని చక్కగా ఆయిల్ ఏమీ లేకుండా చికెన్ని ఫ్రై చేసుకోవాలి. అందులో ఉన్న వాటర్ అంతా పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మిక్సీ పట్టుకున్న మసాలా కూడా పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి చికెన్ ఫ్రై అవుతుంది కదా. చికెన్లో ఉండే వాటర్ అంతా కూడా బయటకు వచ్చి చక్కగా ఇలా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత చికెన్ని పక్కన పెట్టుకొని వేరొక కళాయిని పెట్టుకొని స్టవ్ పైన పచ్చడికి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. నేను కొంచెం తక్కువగానే ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. మీరు కొంచెం ఎక్కువగా నిల్వ ఉంచుకున్నట్లయితే ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ మొత్తాన్ని కూడా ఈ ఆయిల్లో చక్కగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఎక్కువగా ఫ్రై చేసుకోవడం వలన చికెన్ పచ్చడి అనేది చాలా ఎక్కువగా నిల్వ ఉంటుంది. లేదు అప్పుడే తినేస్తామంటే మామూలుగా ఫ్రై చేసుకున్నా సరిపోతుంది. ఇలా చూపిస్తున్న విధంగా చక్కగా ఆయిల్లో చికెన్ మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఫ్రై అయిన తర్వాత చికెన్ని ప్లేట్లో తీసుకొని చూపిస్తున్నాను చూడండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ ముక్కలన్నింటినీ బయటికి తీసుకొని అదే ఆయిల్లో ఇక్కడ చూపిస్తున్న విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా వేస్తే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను చూడండి. తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ ముక్కలు, వాటిని కూడా ఈ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఇలా చికెన్ ముక్కలు అన్నింటినీ కూడా ఆయిల్లో యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ముందుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసాం కాబట్టి అన్నీ కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ మొత్తం ఉంది కదా, దాన్ని ఈ ఫ్రై అయిన చికెన్లో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మసాలా అంతటినీ యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముందుగానే మనం అన్నింటినీ చక్కగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇలా వేసిన తర్వాత చికెన్కి పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మసాలా చికెన్ అంతా కలుపుకున్న తర్వాత ఇదే పచ్చడిలో కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి చక్కగా కారం కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం స్పైసీగానే ఉంటే పచ్చడి బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే కారం పడుతుంది. ఇలా కారాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు.
లేదంటే చిన్న చేదొస్తుంది కాబట్టి ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఇలా అంతటిని కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్‌ని కూడా చెక్ చేసుకొని సరిపోలేదు అనుకుంటే కొంచెం సాల్ట్‌ని కూడా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అంతటిని కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి అనేది రెడీ అవుతుంది. మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. మసాలా, కారం వేసాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చక్కగా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక 3 నిమ్మకాయలను తీసుకొని చక్కగా అందులో ఉన్న జ్యూస్ని మొత్తాన్ని తీసుకున్న తర్వాత ఈ చికెన్ పచ్చడిలో యాడ్ చేసుకోవాలి. ఇలా చల్లగా అయిన తర్వాత యాడ్ చేసుకోవడం వలన పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. వేడి మీద వేసినట్లయితే పచ్చడి అనేది కొంచెం చేదొస్తుంది కాబట్టి బాగా చల్లగా అయిన తర్వాత నిమ్మకాయ జ్యూస్ని కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి అనేది రెడీ అవుతుంది. ఇక్కడ నేను పచ్చడి రెడీ అయ్యాక చూపిస్తున్నాను చూడండి. నేను ఆయిల్ అయితే చాలా కొంచెంగానే వేసుకున్నాను, తొందరగానే తినేస్తాం కాబట్టి మీరు కొంచెం నిల్వ ఉంచుకున్నట్లయితే ఇంకొంచెం ఆయిల్ ఎక్కువగా యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ కామెంట్.